ఓ రోజు సాయంత్రం సాయిబాబా ఆశ్రమంలో ఒక్క పెద్ద చెట్టు కింద కూర్చుని ఉన్నప్పుడు ఆ సమయంలో అక్కడే ఉన్న ఒక్క కుక్క సాయిబాబాను దీనంగా చూస్తోంది. కుక్క కనుసైగలు ఆకలితో బాధపడుతున్నట్లు కనిపించాయి. సాయిబాబా అది గమనించాడు. ఆ క్షణంలోనే ఆయన ఆశ్రమంలో పనిచేస్తున్న లక్ష్మీబాయిని పిలిచాడు. లక్ష్మీబాయి అని పిలవగానే ఆమె వేగంగా పరుగెత్తుకుంటూ వచ్చి, ఏమిటి బాబా, పిలిచావా అని ప్రశ్నించింది. అప్పుడు సాయిబాబా చిరునవ్వుతో, లక్ష్మీబాయి, నాకు చాలా ఆకలిగా ఉంది, రొట్టెలు ఏమైనా తెస్తావా అని అడిగాడు. అప్పుడు లక్ష్మీబాయి ఆశ్చర్యంతో, ఆకలిగా ఉందా బాబా, ఇప్పుడే ఇంటికి వెళ్లి రొట్టెలు చేసి తీసుకొస్తా బాబా అని చెప్పి ఆ వెంటనే లక్ష్మీబాయి వేగంగా ఇంటికి వెళ్లి వేడి వేడి రొట్టెలు చేసి ఆ రొట్టెలు ఒక చక్కని వెండి ప్లేట్లో పెట్టి సాయిబాబా వద్దకు తీసుకొచ్చింది. ఆమె ఆనందంగా, ఇదిగో బాబా, మీకోసం ప్రత్యేకంగా తయారు చేసిన రొట్టెలు అని ఆహ్లాదంతో పలికింది. సాయిబాబా నవ్వుతూ రొట్టెలు తీసుకున్నారు. కాని వాటిని తినకుండా తన చేతితోనే పక్కనే ఉన్న ఆ కుక్కకు తినిపించడం ప్రారంభించాడు. కుక్క ఆనందంతో ఊగిపోయి ఆ రొట్టెలను ఆశగా తినసాగింది. లక్ష్మీబాయి ఈ దృశ్యం చూసి ఆశ్చర్యానికి గురైంది. అదేంటి బాబా, మీరు అడిగారని కష్టపడి నేను ఎంతో శ్రద్ధగా రొట్టెలు చేసి తీసుకొస్తే వాటిని మీరు తినకుండా ఆ కుక్కకు ఎందుకు పెట్టారు అని ప్రశ్నించింది. అప్పుడు సాయిబాబా ఒక చిరునవ్వు చిందిస్తూ ఇలా అన్నారు, లక్ష్మీబాయి, నేను నీతో ఏమన్నాను అని ప్రశ్నిస్తాడు. అప్పుడు లక్ష్మీబాయి ఉలికిపడుతూ, మీకు ఆకలిగా ఉందని అన్నావు బాబా అని జవాబు ఇస్తుంది. సాయిబాబా తన చిరునవ్వుతో మరింత ప్రేమగా వివరించాడు, నాకు నోరు ఉంది కాబట్టి అడిగాను, దానికి నోరు లేదు కాబట్టి అడగలేకపోయింది. నాకు నోరు ఉంది, అందుకే నువ్వు నేను చెప్పిన మాటల ద్వారా నా ఆకలిని తెలుసుకున్నావు. కాని ఈ కుక్కకు నోరు లేకపోయింది కాబట్టి దాని ఆకలిని ఎవరూ గుర్తించలేకపోతున్నారు. దాని ఆకలి తీరితే నా ఆకలి తీరినట్టే. నోరు లేని జీవుల ఆకలిని గుర్తించి దాన్ని తీర్చడం నిజమైన మానవత్వం. ఒకసారి దాని కళ్లలోని కృతజ్ఞతను చూడు, ఎంత కృతజ్ఞతగా చూస్తుందో అది అర్థం చేసుకుంటే భగవంతుడి చిరునవ్వు చూసినట్టే. ఇవాళ నువ్వు చేసిన సాయాన్ని ఆ భగవంతుడే స్వీకరించాడు. నీ పని నిజంగా పవిత్రం లక్ష్మీబాయ్. భగవంతుడు సృష్టిలో మనుషులకి ఇచ్చిన ఆకలే జంతువులకి కూడా ఇచ్చాడు. కాని మనుషులకి ఇచ్చిన జ్ఞానాన్ని జంతువులకి ఇవ్వలేదు. ఆ జ్ఞానాన్ని మనుషులు సహజీవనం కోసం వినియోగించాలి. లక్ష్మీబాయి ఈ మాటలు విన్నాక లక్ష్మీబాయి కళ్లలో ఆనందభాష్పాలు వస్తాయి. ఆమె సాయిబాబాకు నమస్కారం చేస్తూ అంటుంది, బాబా, మీరు నాకు ఈరోజు సత్యాన్ని నేర్పించడమే కాదు, నిజమైన మానవత్వం ఏంటో గుర్తు చేశారు. ఇకపై నా చేతుల్ని ఎప్పుడూ దయామయమైన పనులకే ఉపయోగిస్తాను. మీ భక్తులు అని చెప్పుకుని మూగజీవులని హింసించే మా మనుషులు ఎలా జీవిస్తే మీకు నచ్చుతుందో అర్థమయ్యేలా చెప్పావు బాబా అని ఉద్వేగంతో చెబుతుంది లక్ష్మీబాయి.